తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఇక 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి రాకతో గులాబీ దళంలో కొత్త జోష్ నెలకొంది. ఇక కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమన్న జీవన్ రెడ్డి గత 10 ఏళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్లలోనే పోగొట్టిందంటూ విమర్శలు గుప్పించారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొంత నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి ఒక అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ అండ్ ఫీలింగ్స్ టుడే ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్.